హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మహిమ ఘనత ప్రభావములు దేవాదేవునికి చెల్లును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృప ద్వారా మరలా మనమందరం కూడా జీవము కలిగినటువంటి దేవుని సన్నిధిలో ఈ యొక్క క్రిస్మస్ మాసంలో చేరి దేవుని కనపరచడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి దేవాదేవునికి స్తోత్రాలు. అలానే ఇంతవరకు నడిపించినటువంటి మరి గారికి వందనాలు. కూడి వచ్చినటువంటి ప్రియ విశ్వాసులైన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవునటువంటి దేవుని బిడ్డగా మరి 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. చదువుబడినటువంటి లేఖన భాగము సుపరిచితమైనటువంటి లేఖన భాగమే లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి కూడా మనం ఈ దినాన్ని చదువుకొని ఉన్నాం. ఆ దేశంలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞను అధిపతి అయినప్పుడు దేశమునకు జరిగినప్పుడు మొదటి ప్రజా సంఖ్య అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రములను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయినటువంటి మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడ్డ దావీదు ఊరికి వెళ్ళాను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన కనుక తన తొలిచూలి కుమారుడు కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞను. ఇప్పుడు ఈ ప్రజా సంఖ్య రాయబడిన తర్వాత నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత చరిత్రకి విలువ వచ్చింది. చరిత్రను ఎలాగూ లెక్కించాలో, చరిత్రను ఏ విధముగా మరి లెక్క కట్టాలో అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక ద్వారానే కలిగింది. క్రీస్తు సకము, క్రీస్తు పూర్వము అని. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు చరిత్ర సకపురుషుడు అంటాడు. ఆయన్ని సకపురుషుడు అంటే చరిత్ర ఆయనతోనే ప్రారంభమైంది. ఆయన ఉన్నాడు, ఈ లోకానికి వచ్చాడు, అద్భుత కార్యాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు అనడానికి చరిత్రే ఒక గొప్ప పెద్ద సాక్ష్యం. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదినంలో కూడా అనేక మంది కైసరు యొక్క ఔగుస్తు వలన ఆజ్ఞ అయినటువంటి ఆజ్ఞ ప్రకారముగా మొత్తం అందరూ కూడా ఆ యొక్క ప్రదేశానికి
వారు బయలుదేరి వెళ్ళారు. యెరూషలేమునకు బయలుదేరి వెళ్ళి వారి యొక్క ప్రజా సంఖ్యను వారు నమోదు చేసుకుంటున్నారు, జనాభా లెక్కలు. ఈ రోజు అంటే మన ఇంటి దగ్గరికి వచ్చి అందరూ కూడా మన జనాభా లెక్కలు అడుగుతారు. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మైనర్లు ఎవరు, మేజర్లు ఎవరు, ఆడవాళ్ళు ఎవరు, మగవాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అడుగుతున్నారు. జనాభా సంఖ్య ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మనకు జనాభా లెక్కలు జరుగుతూ ఉంటాయి. అయితే ఆ దినాల్లో అలాగూ కాదు, ఆ దినాల్లో అలాగూ కాదు. కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ అయినప్పుడు మనం వెళ్ళి అక్కడ జనాభా లెక్కలు రాయించుకోవాలి. మనం వెళ్ళి అక్కడ మన యొక్క డీటెయిల్స్ అక్కడ ఇవ్వాలి. అంతేగాని వారు మన ఇంటికి వచ్చి మనకి అడిగేటువంటిది కాదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా మనం వెళ్ళి అక్కడ జనాభా లెక్కలు అనేటువంటిది రాయవలసి, అది మనము చెప్పాల్సినటువంటి బాధ. ఆ విధముగా అదే టైంలో నిండు చులాలుగా ఉన్నటువంటి మరియమ్మ గారి టైంలో కూడా అక్కడ వెళ్ళడము, యోసేపు మరియమ్మ గారు వెళ్ళి జనాభా లెక్కలు రాయించుకోవడం కోసమని నిండు గర్భిణీగా కొంత దూరాన్ని వారు ప్రయాణం చేసి, కొన్ని కిలోమీటర్ల దూరం వారు ప్రయాణం చేసి వారు ఆ లెక్కలు రాయించుకోవడం కోసం, వారి యొక్క జనాభా లెక్కల్లో రాయడం కోసమని వారు అక్కడికి వెళ్ళారు. నిజానికి కడుపులో ఉన్నటువంటి బిడ్డకి జనాభా లెక్కలు రాస్తారా రాయరా? రాస్తారా రాయరా? రాయరు. గొప్ప విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యోదయ బెత్లెహేములో అక్కడ ఆయన జన్మించారు, పుట్టించారు. పుట్టిన వెంటనే నువ్వేం చేయాలా? మనం ఏం చేస్తాం? మీ పిల్లలకి ఏం చేశారు? వెంటనే ఆ KGH లో అయితే KGH, లేదా వాళ్ళు ఏం చేస్తారు, వారు ఇంకా పేరు పెట్టకపోతే బేబీ కేర్ ఆఫ్, బేబీ కేర్ ఆఫ్ అని చెప్పి తల్లి పేరు రాసేస్తారు కదా. అంటే అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు లెక్క పుట్టినటువంటి బిడ్డ పుడితేనే. అంతవరకు వీరు గర్భఫలముతో యేసేపు మరియమ్మ ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళారు. ఆ వెళ్ళిన తర్వాత అప్పటి వరకు కూడా బిడ్డ పుట్టలేదు. కాబట్టి ఇంకా అక్కడ లెక్కలోకి రాడు యేసుక్రీస్తు ప్రభు. అప్పుడు చరిత్ర పురుషుడు ఇంకా ఆయన కాదు, యుగ పురుషుడు ఆయన ఇంకా అప్పుడు ఇంకా కాదు. ఎందుకంటే ఇంకా గర్భంలో ఉన్నటువంటి బిడ్డకి ఎవరు కూడా లెక్క రాయరు, బయటికి రావాలా. నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అద్భుతకరమైనటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడే జన్మించారు, ఆయన అక్కడే పుట్టారు ఆయన కదా. పుట్టగానే అప్పుడు ఆ పేరు అనేటువంటిది ఎక్కడికి వెళ్ళిపోయింది? జనాభా లెక్కలోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. అది దానికి దేవుని యొక్క చక్కని ప్రణాళిక. వారు అలాగే మళ్ళా తిరిగి మళ్ళా గర్భిణీతో మళ్ళా ఇంటికి వచ్చి మళ్ళా కొన్ని దినాలు అయిన తర్వాత పుడితే అప్పుడు పరిస్థితి వేరేలాగా ఉందేమో. కానీ ఆ ప్రజాసంఖ్య రాయబడేటువంటి స్థలంలోనే, ఆ ప్రదేశంలోనే, ఆ లెక్కలు జరుగుతున్నటువంటి కాలంలోనే యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ జన్మించారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అని చెప్పుకుంటూ ఉన్నాం. దానికి ముందు అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. తన తొలిచూలి కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. సత్రములో
స్థలము లేనందున, సత్రములో స్థలము లేనందున. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఈ దినాన్ని మనము కూడా సత్రములో స్థలము లేనందున, సత్రం అంటే మన యొక్క హృదయం, సత్రం అంటే మన యొక్క గృహం. సత్రములో స్థలము లేనందున ఈరోజు చాలా చక్కగా క్రిస్మస్ కొరకు మనము ప్రిపేర్ అవుతూ ఉన్నాం. కొత్త బట్టలు, 3 క్రిస్మస్ కదా, 3 రకాలుగా సిద్ధపడతాం కదా. ఒంటి క్రిస్మస్, ఇంటి క్రిస్మస్, పంటి క్రిస్మస్ కదా. ఇంటి క్రిస్మస్ అంటే ఇల్లంతా కూడా డెకరేషన్ కదా. ఇంట్లో క్రిస్మస్ చెట్టు, క్యారల్స్ బేగా రావడం వల్ల అందరూ కూడా ముందుగానే స్టార్ పెట్టారు. ముందుగానే చెట్టు మొత్తం ఎక్కడైనా మనం ఏ మూల దాచారు కానీ మొత్తమే బయటికి వచ్చాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇంటి క్రిస్మస్ నాలో దులుపుకోవడాలు, ఇంకా ఈ పండుగలు వచ్చాయి కాబట్టి దులుపుకుంటున్నాం, లేకపోతే ఇంకెక్కడ దుమ్ము అక్కడే ఉంటుంది. కొంతమంది ఇంటి దుమ్ము దులుపుతారు కానీ హృదయంలో ఉన్నటువంటి దుమ్ము దులుపురు కదా. హృదయంలో ఉన్నటువంటి దుమ్ములు కూడా దులుపుకోవాలి. ద్వేషం, అసూయ, పగ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇంటి క్రిస్మస్, ఒంటి క్రిస్మస్ చెన్నై షాపింగ్ మాల్ ఓపెన్ అయ్యింది ఇప్పుడు వైజాగ్ లో కదా. చెన్నై షాపింగ్ మాల్ ఉన్న మాల్ చాలా కదా. సౌత్ ఇండియా లక్కీ, ఆర్కే, ఏదది సిఎంఆర్, ఆర్ఎస్ బ్రదర్స్, దానికి తోడు కూడా చెన్నై షాపింగ్ మాల్. కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతా ఉంటారు బట్టల కోసం. మంచిది, ప్రాబిషన్ గారికి కుటుంబంతో సంతోషం, తప్పలే. పంటి క్రిస్మస్ ఇక 22-23 దాటిందంటే వంటలు, దాని గురించి ప్లానింగ్, ఏం పంచుతామా, ఏం చేద్దామా. మంచిది, సంతోషం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా వీటి ద్వారా ప్రభు ఎంత మాత్రము కూడా సంతోషించడు. నిజంగా నీ హృదయంలో ఒక పరివర్తన వస్తే, నీ హృదయంలో ఒక మార్పు వస్తే, ఆయన నీ జీవితానికి విలువలేని నీ జీవితానికి విలువ తెచ్చినటువంటి ఆయన గొప్ప కృపను జ్ఞాపకము చేసుకుని నీ ఒక తీర్మానం చేసుకుంటే, ఆ తీర్మానాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ప్రభా, నీ కొరకు నేను ఇలాగ బ్రతుకుతాను అయ్యా, నీవు ఇచ్చినటువంటి రక్షణను నేను కాపాడుకుంటాను, నీ యొక్క నేను భయభక్తులు కలిగి నేను జీవిస్తాను, నాలో ఉన్నటువంటి చెడుతనమును నేను వదిలిపెడతాను, నాలో ఉన్నటువంటి పాపాన్ని నేను వదిలిపెడతాను అని చెప్పి నీ ఒక మంచి తీర్మానం చేసుకుంటే, నిజముగా యేసుక్రీస్తు ప్రభు వారు నీ హృదయంలోనూ నీ ఇంటిలోనూ ఆయన జన్మిస్తారు. హల్లెలూయా. స్థలము లేనందున ఈరోజు నీవు స్థలం ఉందా? ఇప్పుడే లక్ష్మి గారు ప్రార్థన చేశారు. అంబరాన్ని సంబరాన్ని అంటాలో, సంబరాలు అంబరాన్ని అంటాను. సంబరాలను అంబరాలు అంటుంటే అంబరాన్ని సంబరాలు మంచిదే. అన్ని చర్చిలు అలాగే ఉన్నాయి అన్ని. కానీ నిజముగా క్రీస్తు హృదయంలో పుట్టాడా?
ఏమండి, ఒక దీనుడు, ఒక మాసిపోయిన బట్టలు వేసుకున్నాడు నీ పక్కన కూర్చుంటే ఈ రోజు సంఘాల్లో వాడికి కొద్దిగా దూరంగా జరిగి ఆ వచ్చి ఆమె కాస్త మంచి బట్టలు వేసుకొని పట్టు వస్త్రాలు కట్టుకొని కాస్త డిగ్నిటీగా ఉండి మంచి కొద్ది వాసన, మంచి పెర్ఫ్యూమ్లు కదా, ఆ వాసన కంటే రెండమ్మగానే అంటాడు. అదే కాస్త నలిగిపోయిన బట్టలు వేసుకొని మాసిపోయిన గడ్డ వేసుకొని కాస్త బికారం వచ్చాడనుకో, ఈయన ఎక్కడ కూర్చుని పోతారని పక్కన బైబిల్ పెట్టేస్తారు. ఆ పక్కన చోటున్నా సరే ఈ ఎంత మటం వేసుకున్నాడు ఎంత మటం సాపేస్తారు. ఇది ఎక్కడ కూర్చుని పోతారా? ఇంకా మన చర్చిలో కింద కూర్చునే కొంతమందికి అలవాటు ఉంది. మిగతా చర్చిలన్నీ కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా స్థలము లేనందున ఇక్కడ కూడా మనం ఆ చర్చిలో కాదు ఎక్కడైనా సరే ఎవరైనా వస్తున్నప్పుడు మనం స్థలము ఇవ్వడానికి మనం ప్రయత్నించాలి. ఈరోజు హృదయం మారకుండా, బ్రతుకు మారకుండా, జీవితము మారకుండా, హృదయంలో ప్రభువుకి చోటు లేకుండా నువ్వు ఎంత గొప్పగా క్రిస్మస్ దినాన్ని నువ్వు చేసినా అది వృధాయే. మన డెకరేషన్ బట్టి మనకి దేవుడు ప్రతిఫలం ఇవ్వడు. మనం పట్టుకున్న బట్టలు బట్టి మనకు దేవుడు ప్రతిఫలం ఇవ్వడు. ఆయనకు హృదయంలో స్థలం ఇస్తే, స్థలం ఇవ్వడం అంటే ఆయన సారూప్యంలోనికి మారిపోవడమే. ఆయన ఎట్లాగో జీవించాడో అలాగే జీవించడమే. పోయిన ఆదివారం నేర్చుకున్నాం కదా నక్షత్రం గురించి. ఆయన గొప్ప ప్రకాశవంతమైనటువంటి వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఆ వెలుగు ఎవరిలో కూడా లేదు. ఈరోజు మనం ఏం చేయాలా? వెలుగుకు మేము సాక్షులము అన్నట్టుగా మనం నిలవబడాలి. హల్లెలూయా. అందుకే కదా ఈరోజు సాయంత్రం నుంచి కొవ్వొత్తులు మనం అంటించి క్యాండిల్ సర్వీస్ చేసుకుంటాం. మేము లోకానికి వెలుగై ఉన్నాం. యేసుక్రీస్తు వారు వెలుగుని ప్రకాశించినటువంటి వారుగా. స్థలం ఇస్తే, నువ్వు యేసుక్రీస్తు వారికి హృదయంలో నీవు స్థలం ఇస్తే నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు జరుగుతాయి. చూడండి ఒకసారి త్వరగా లూకా సువార్త 7వ అధ్యాయము 46వ వచనం మనం చూసినట్లయితే, లూకా సువార్త ఈమె నా పాదములకు అత్తరు పూసెను, విస్తారముగా ప్రేమించెను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. 7వ అధ్యాయం 47వ వచనము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారికి అక్కడ స్థలం ఇచ్చిన కారణము చేత, ఎప్పుడైతే అక్కడ స్థలము ఇవ్వబడిందో, ఎప్పుడైతే ఆ యొక్క పరిసయ్యుడు తన ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాడో, దేవుడు అద్భుతకరముగా ఆశ్చర్యకరముగా ఆ ఇంటిలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆ స్త్రీ ఆ ఇంటికి రావడం అనేటువంటిది మనం చూస్తాము. ఒక గొప్ప క్షమాపణ అనేటువంటిది మరి అక్కడ కారణమైంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 36వ వచనం చూస్తే, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా, ఒక పరిసయ్యుడు తన ఇంటికి ఆహ్వానించాడు. నిజంగా పరిసయ్యుల గురించి మనం లెంట్ డేస్ లో మనం బాగా జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే పరిసయ్యులు దేవునికి విరోధమైనటువంటి కుట్రలు పన్నారు కాబట్టి ఆయన చంపడానికి ప్రధానంగా చూసినటువంటి వారు పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, సద్దూకయ్యులు. వారిలో ఒక గుంపుగా ఉన్నటువంటి పరిసయ్యులు
ఈ పరిసయ్యుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గొప్పతనాన్ని చూచి విని సంతోషించి ఏం చేశాడు తెలుసా? తన ఇంటికి రమ్మని యేసయ్య నీవు నా ఇంటిలోనికి రా అని చెప్పి ఆయన ఆహ్వానించి ఆయన చక్కగా భోజనం పెట్టాడండి, చక్కగా ఆతిథ్యం ఇచ్చాడు. నిజంగా ఈ క్రిస్మస్ క్యారల్స్ అన్ని కూడా ముగిసిపోయాయి. ఎవరైనా ఒకవేళ పొరపాటున గృహాలు ఎవరిని దర్శించకపోతే మరి నాకు కలవండి, నాకు చెప్పండి, వారి గృహానికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళడం జరుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి రాగానే మీరందరూ కూడా లోపలికి పిలిచి ఆహ్వానించి ప్రార్థన చేయించుకొని ఆతిథ్యం ఇచ్చి మీకు కలిగిన దాన్ని ఇచ్చి పంపించారు. దేవుని పరిచయం ప్రోత్సహించి నిజంగా వచ్చినటువంటి వారముగా ఏ నామం ధరించుకుని వచ్చామండి? యేసయ్య నామాన్ని ధరించుకుని వచ్చాం. హల్లెలూయా. ఆ నామము ధరించుకుని వచ్చినటువంటి వారముగా మీ గృహాల్లో అడుగు పెట్టినప్పుడు దేవుడు తన యొక్క సన్నిధిని మీ ఇంట్లో దేవుడు ఉంచాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొన్న అయితే తెల్లవారు 5 అయింది ఇంటికి వెళ్ళినప్పటికి. ఏమంటే తెల్లవారు 5 అయినను సరే మరి అనేక మంది ఆ మధురవాడ ప్రాంతంలో ఉన్నటువంటి వారు అలాగ మేల్కొని వారు ఉండడము, వారు నిజంగా వారు ఆ టైంలో కూడా ప్రార్థనలో ఏకీపించి నిజంగా ఎంతో గొప్ప దేవుని యొక్క రాక కొరకు. ఆమె ఎప్పుడో వెళ్ళిపోతారో కలిసి పడుకుందాం అన్నటువంటి వారు కూడా లేకపోలేదు కదా. అలా కాదు, ప్రభుని మెసేజ్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చి కూర్చోవచ్చు, పర్వాలేదు. ఎందుకంటే అప్పుడు ఎవరు రారు, అప్పటికి నిండు కాబట్టి పర్వాలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని నామములో వచ్చి ఆ యొక్క ఆతిథ్యం ఇవ్వడం అనేటువంటి నిజంగా ధన్యకరము, ఆశీర్వాదకరం. ఇక్కడ పరిసయ్యుడు స్థలం ఇచ్చాడు కాబట్టి పాప క్షమాపణ అనేటువంటి గొప్ప కార్యం జరుగుతుంది. హల్లెలూయా. పాపాత్మైనటువంటి స్త్రీ వచ్చింది, యేసుక్రీస్తు ప్రభువు నా యొక్క అత్తరపుట్టి అక్కడ చూడండి, అక్కడ అతను తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని, ఒక పాపాత్ములైనటువంటి స్త్రీ, అక్కడే రాయబడింది పాపాత్ములైనటువంటి స్త్రీ అని. ఆ స్త్రీ వచ్చి అక్కడ యేసయ్యని అభిషేకించినట్లుగా, తన పాదాలు కడిగినట్లుగా, వెంటనే ప్రభువారు 47వ వచనంలో చెప్తున్నారు, ఆమె చేసినటువంటి కార్యమును బట్టి ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. వాడు కొంచెముగా ప్రేమించని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారికి హృదయంలో స్థలం ఇస్తే పాప క్షమాపణ. నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారికి నీవు ఏమి చేసినా కూడా నీ పాపం పరిహరించబడవు. ఈరోజు అనేక మంది లోకంలో ఉన్నటువంటి వారు పాప క్షమాపణ కొరకు అనేక విధాలుగా తిరుగుతూ ఉన్నారు, ప్రాపులాడుతూ ఉన్నారు, బలులు అర్పిస్తూ ఉన్నారు, అనేకమైనటువంటి కార్యకలాపాలు వారు చేస్తూ ఉన్నారు. కానీ యేసయ్య రక్తంలో కడగబడితే మాత్రమే నీకు పాప క్షమాపణ. ఆయనకు హృదయంలో నీవు స్థలం ఇస్తేనే, ప్రభువా నా పాపములు క్షమించు, నా హృదయంలో నీవు వసించు అని నీవు చెప్పగలిగితే
నీ పాపములు క్షమించబడతాయి. ఇంకా దుర్నీతి క్రియలు, తాగుడు, జోదము, వ్యభిచారము, అశ్లీలమైనటువంటి దృశ్యాలు ఆ సెల్ ఫోన్ లో చూడడము, అర్ధరాత్రుల వరకు కూడా వాటిలో నిమగ్నం అవడము, అనేకమైనటువంటి తప్పుడు క్రియలు, తప్పుడు కార్యాల్లో పాల్గొనాల్సి రావడము, తప్పుడు పనులు చేయడము, తప్పుడు వ్యాపారాలు చేయడము, అన్యాయముగా దోచుకోవడము, ఇటువంటి క్రియలన్నీ కూడా నీ హృదయంలో ఉంటే సత్రములో స్థలము లేనందున హృదయంలోని దేవునికి స్థలము లేదు సుమా. నీ హృదయంలో మొట్టమొదటిగా నీవు స్థలము అనేటువంటిది నీవు ఇవ్వాలా. అప్పుడు దేవుడు నీవు ఆరాధన చేయి. నీ హృదయం నిండా ధన వ్యామోహము, అనేకమైనటువంటి వ్యామోహాలతో నీవు ఉంటున్నావేమో. ప్రభా నువ్వు తర్వాత 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 చూస్తాను ప్రభా, నేను పక్కన పెట్టేస్తా ఉంటాను. యేసుకి స్థలం ఇస్తే నీకు పాపక్షమాపణ. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. లూకా సువార్త 19వ అధ్యాయము 3వ వచనం నుంచి చూస్తే ఇక్కడ మనకి జక్కయ్య కనబడతాడు కదా. జక్కయ్య ఏం చేసేటువంటి వాడు మనకి తెలుసు. ఆయన సుంకర్, అంటే ట్యాక్స్ కలెక్టర్. ఆయన ట్యాక్స్ కలెక్టర్, పన్నులు వసూలు చేసేటువంటి వాడు. ఈ పన్నులు ఆయన న్యాయబద్ధంగా కలెక్ట్ చేసేటువంటి వాడు కాదు, అంటే అధికముగా కలెక్ట్ చేసేవాడు. డబల్ మాట. ఆ డబల్ కలెక్ట్ చేసి తన యొక్క ఇంటినంతటినీ కూడా ధనముతో నింపేశాడు. అనేక సార్లు మనము ఈ పేపర్లో, టీవీలో చూస్తాం కదా, ఏసీబీకి సిక్కినటువంటి తిమింగలం అంటాడు కదా. ఏసీబీ సోదాల్లో బయటపడినటువంటి తిమింగలం అంటాడు. అంటే వాడు అంత డబ్బు మింగేశాడు అన్నమాట. నిజంగా అటువంటి గుంపులో ఉన్నటువంటి వాడే జక్కయ్య కూడాను. కానీ యేసు ఎవరో చూడగోరేను అని చెప్పి మేడు చెట్టు ఎక్కాడు. లోకరక్షకుడైనటువంటి యేసయ్య సర్వాంతర్యామి మేడు చెట్టు మీద జక్కయ్య ఉన్నాడు అని ఆయన గ్రహించి ఆ చెట్టు దగ్గర ఆయన ఆగి, జక్కయ్య త్వరగా కిందకి దిగు, నేను నీ ఇంటికి రావలసి ఉన్నది అంటాడు. వచ్చిన తర్వాత ఆయన అంటాడు, ఇదిగో నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. నిజంగా వెంటనే జక్కయ్య ఏం చేస్తా ఉన్నాడు, అయ్యా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయముగా తీసుకున్నానో వానికి నేను 4 అంతలుగా, అంటే రూపాయి తీసుకుంటే 4 రూపాయలు, 500 తీసుకుంటే 2000. జక్కయ్యకి ఇచ్చిన బాగుంది అనుకుంటాం కదా. 5,000 ఇస్తే 20,000 కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఒక మార్పు అనేటువంటిది కలిగిన దేవుడు, ఆ మార్పు కోసమే దేవుడు చూస్తున్నాడు. మార్పు పొందినటువంటి అన్యజనులు కాదు, మార్పు పొందినటువంటి విశ్వాసుల కొరకు దేవుడు చూస్తున్నాడు. మార్పు కావాలి, జీవితంలో మార్పు కావాలి, ఏమండి, ఆరాధనలో మార్పు కావాలి. మార్పు కావాలంటే వేరే మార్పులు, డాన్సులు అవి కాదు అండి, ఆ మార్పులు కాదు. ఆరాధన అంటే కరెక్ట్ గా ఎన్ని గంటలకు వస్తా ఉన్నాము, ఎన్ని గంటలకు వస్తున్నాం, 9 అయినప్పుడు ఇంకా వస్తానే ఉంటున్నాం కదా. దేవుని స్తుతించాలన్నప్పుడు ఆరాధన ఎన్ని గంటలకు రావాలి, ఎన్ని గంటలకి టైం ప్రకటించాం, 8 గంటలకి. మార్పు రావాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఇదిగో సంవత్సరాంతంలో ఉన్నాం. 2023లో డిసెంబర్లో చెప్పుకుంటాం,
ప్రభా ఈ సంవత్సరం ఎలాగైనా బైబిల్ కంప్లీట్ చేసేస్తాను ఆయన, వాక్యం ఎలాగైనా చదువు, జనవరి బాగానే చదువు, ఫిబ్రవరి సగం వరకు బాగా చదువు, మార్చి మొదటి వారం చదువు, ఏప్రిల్ ఒకరోజే చదువు, అయిపోయింది. ఇంకేంటి ముగింపు చేసావా? కార్యారంభము కంటే కార్యాంతము మేలు. స్కూల్ పిల్లాడిని అడ్మిట్ చేసినప్పుడు లేదా జాయిన్ చేసినప్పుడు ఎవడో మెచ్చుకోడు. అందరూ వెళ్తారు స్కూల్కి. ఎవరెళ్ళరు స్కూల్కి? ఏ స్కూల్ అయినా, గవర్నమెంట్ స్కూల్ అయినా, సిబిఎస్ఈ అయినా, కార్పొరేట్ స్కూల్ అయినా, ఏ స్కూల్ అయినా అందరూ జాయిన్ అవుతాడు. ఎప్పుడు వాడు ప్రతిభ కనబడుతుంది? 10th క్లాస్ మార్క్ లిస్ట్ వచ్చినప్పుడు వాడు ప్రతిభ కనబడుతుంది. లక్ష్యం తీసుకోవడము, గుడికి రావడము, ఆరాధన చేయడము, దేవుని గణపరచడము, పాటలు పాడినప్పుడు ఈరోజు డెకరేషన్లు, గెంతులు, ఏమంటే ఆటపాటలు ఎక్కువైపోయాయి. మీటింగుల్లోని, సంఘాల్లోని ఆత్మీయమైనటువంటి భక్తి అనేటువంటిది లేదు. గెంతడాలే అయిపోయింది అండి. ప్రేమటువంటి దేవుని బిడ్డరా, అటువంటి ఆరాధన కాదు దేవుడు కోరుకుంటున్నటువంటిది. నీలో మార్పు కోరుకుంటున్నాడు ఆయన. బైబిల్ కంప్లీట్ చేస్తామా? ఎంతవరకు వచ్చాం? ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నామా? ప్రతిరోజు దేవునితో సహవాసం చేస్తున్నామా? కనీసం సంవత్సరం ముగిసిపోతా ఉంది. నువ్వు ఎన్ని శుక్రవారం ఉపవాస ప్రార్థనలకు వచ్చావు? ఉపవాసం ఉండేటువంటి అనుభవం నీకుందా? ఎన్ని సంఘ ప్రార్థనలకు నీవు వచ్చావు? ఎప్పుడు సంఘంతో నీవు కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తున్నావు? ఇవన్నీ ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మార్పు వచ్చిందా? లేదు కదా. లేకపోతే నీకు స్థలమో యేసయ్యకి ఇచ్చినట్టు లేనట్ట. చక్కయ్య ఇంటిలోనికి యేసయ్య స్థలం ఇచ్చాడు. ఆ ఇంటికి ఏం వచ్చిందంట? రక్షణ వచ్చింది. హల్లెలూయా. ఇంటిలో యేసయ్య ఉండాలండి. ఇంటిలో వాక్యం ఉండాలా. ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉండాలా. ఇంటిలో ఆత్మీయమైనటువంటి జీవితం ఉండాలా. ప్రేమటువంటి దేవుని బిడ్డ, స్థలం ఇస్తే రక్షణ వస్తుంది. గతంలో నేను చెప్పాను ఉపమానం మీకు. ఒక ఇంట్లోనంట బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నారంట వారి యొక్క బిడ్డకి. రంగరంగ వైభవంగా బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నారు. పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఇయర్ బర్త్డే అందరినీ కూడా ఆహ్వానించారు. అందరూ కూడా మంచి గిఫ్ట్స్ పట్టుకొని వస్తున్నారు. ఈ తల్లిదండ్రులు వచ్చేటువంటి వారందరినీ కూడా చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు. రండి రండి, వెల్కమ్, వచ్చి మా యొక్క ఫంక్షన్కి వచ్చారు, సంతోషం, రండి రండి అని చెప్పి ఆహ్వానిస్తారు. ఈలోగా ఈ యొక్క బర్త్డే సెలబ్రేట్ చేయడానికి ఉన్నటువంటి ఆ యొక్క బాబు నిద్రపోతున్నాడంట. నిద్రపోతూ ఉంటే ఈ బాబు తీసుకుని జాగ్రత్తగా మంచం మీద పడుకోబెట్టాడు. ఇక వీళ్ళమ్మ నాన్న వచ్చినటువంటి గిఫ్ట్స్ పట్టుకొని వచ్చి ఆ పెద్ద గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్ తెచ్చి ఆ బాబు పక్కన పెట్టాడు. ఇంకా బాబు పక్కన పెట్టినప్పటి తర్వాత ఆ గిఫ్ట్ పక్కన బాబు ఉన్నాడు. ఇక బాబు కొద్దిగా సరిగ్గా కనబడటం లేదు. మంచానికి అటువైపు ఉన్నాడు, ఇటువంటి గిఫ్ట్ పెట్టారు కాబట్టి ఇంకా వచ్చిన వాళ్ళు చెప్పినట్టు తెచ్చినటువంటి గిఫ్ట్లు అన్ని కూడా ఏం చేస్తా ఉన్నారంటే ఆ బాబు మీద పెట్టేస్తా ఉన్నారు. ఆ పక్కన పెట్టేసి మొత్తం మీద మొత్తం గిఫ్ట్లు అన్ని తెచ్చేసి ఆ బిడ్డ మీద పెట్టేశారు. ఇక కేక్ కటింగ్ టైం వచ్చింది. కేక్ కటింగ్ టైం వచ్చింది.
ఇప్పుడు ఏం చేయాలా? కేక్ కటింగ్ చేయాలంటే ప్రధాన వ్యక్తి బాబు కావాలా, బాబు కావాలా. అప్పుడు గుర్తొచ్చాయి పేరెంట్స్ కి, అక్కడ ఉన్న వారి అందరికీ, బాబేరి, బాబు ఎక్కడున్నాడు? ఎవరు ఎత్తుకున్నారు? ఎత్తుకుని ఎవడైనా టెరస్ గా తీసుకెళ్ళాడేమో, ఎత్తుకొని ఎవరైనా ఆడిస్తున్నాడేమో, ఎత్తుకొని ఎక్కడైనా పైన ఉన్నాడేమో. పరుగులెడుతున్నారంట, పరుగులెడుతున్నారంట, పరుగులెడుతున్నారంట. ఎక్కడ కూడా కనబడటంలా. ఎక్కడున్నాడు? ఆ గిఫ్ట్ల కిందన ఊపిరాడక చనిపోయాడు. వెంటనే వీరందరూ కూడా తిరిగి తిరిగి చేసేది లేక ఇక ఆ గిఫ్ట్స్ అప్పుడు తీసి చూస్తే ఆ కిందన చనిపోయినటువంటి ఆ బాబు ఉన్నాడు. అప్పుడు గుండె బాదుకొని లబో దిబో అనుకొని ఏడుస్తూ ఉన్నారు. రోదన ధ్వని ఆ ఇంటిలో మారుమోగిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు కోరుకుంటున్నటువంటిది గిఫ్ట్స్ కాదు, ప్రభు కోరుకుంటున్నటువంటిది డెకరేషన్ కాదు, ఆహార పదార్థాలు కాదు, ఏం వండుకొని తిన్నామా అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది కాదు. మార్పు ఉందా? ఏమైనా మార్పు ఉందా? ప్రార్థన పట్ల ఆసక్తి ఉందా? ఏదో నామకహ క్రైస్తవం వచ్చాము, ఆరాధించాము, వెళ్ళిపోతున్నాం అంతే. ప్రభువుని గణపరిచేటువంటిది ఎంతమంది హృదయాల్లో ఉంది? అసలు ఆయన్ని మర్చిపోతున్నాం, అసలు పని మర్చిపోతున్నాం. మన పనులు మనం చూసుకుంటున్నాం, మన ఉద్యోగాలు మనం చూసుకుంటున్నాం, మన సంపాదన మనం చూసుకుంటున్నాం, మన తిండి, మన గోళ, ఇవి మన తప్ప ఎప్పుడైనా దేవుడికి దగ్గరగా ఉండాలని ప్రయత్నం చేసి అమ్మో వాక్యము, అమ్మో ప్రార్థన, అమ్మో ఉపవాస ప్రార్థన, అమ్మో దేవుడి సహవాసము. ఆయన అంటున్న మాట, నాకు వేరుగా ఉండి నథింగ్ అండి. నువ్వు అనుకుంటావు నేను తిరుగుతున్నానంటే నీ అంతా కూడా గాలికి ప్రయాస పడుతున్నట్లంట. ఆయన ఉంటే నీకు అన్ని ఉన్నట్టే, ఆయన లేకపోతే ఏమీ లేనట్టే. స్థలం ఇచ్చామా ఆయనకి? ఆయన స్థలం ఇచ్చామా? మూడవ విషయము మనం జ్ఞాపకం చేస్తున్నాను. ఆయనకి స్థలం ఇస్తే మత్తయి సువార్త 9:24 మనం చూస్తాము. స్థలమీయుడి, చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని ఆ వారితో చెప్పగా జన సమూహములను పంపివేసి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. హల్లెలూయా. ఒక అధికారి వచ్చాడు యేసు దగ్గరికి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది. అయ్యా ఎంత గొప్ప విశ్వాసం అండి. అయినను నీవు వచ్చి ఆమె మీద చెయ్యి ఉంచుము, ఆమె బ్రతుకునని అనెను. ఎంత గొప్ప విశ్వాసం. చనిపోయినా సరే, హోప్ లేకపోయినా సరే, యేసయ్య మీద నీవు హోప్ పెట్టుకో, నిరీక్షణ పెట్టుకో. ఖచ్చితంగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. హల్లెలూయా. నా చేతులాగట్లా ఈ చలికి పట్టేసాయో ఏటో. ఏమంటే ఎత్తుతా ఉంటే లేపుతా ఉంటాయి, నువ్వు ఎత్తకుండా ఉంటే పర్మనెంట్ గా ఉండిపోద్ది కదా. హల్లెలూయా. ఎందుకు చెప్పాం హల్లెలూయా? ఎందుకు చెప్పాం? చెప్పాలా? ఎందుకు చెప్పాం రా హల్లెలూయా?
ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. హల్లెలూయా. అలా చెప్తున్నా. హల్లెలూయా. ఆరాధికులం, ప్రేక్షకులం కాదు. ఇంకా ఇక్కడికి వచ్చి ఇంకా ఈ చదవగలకుండా ఇలా ఉన్నామంటే నీ అంత చిద్దవతారం భూమి మీద ఉండడం అంట. ఏమంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. చనిపోయాడు, చనిపోయిన తర్వాత కూడా వచ్చి బ్రతిమలాడు, అయ్యా అధికారి వచ్చి, అయ్యా రా అయ్యా. ఎవరిని గురించి కూడా మనం ఎప్పుడు కూడా ఇంకా అయిపోయిందండి, పని అయిపోయిందండి, ఇంకా వాడు బతకడండి, లాస్ట్ స్టేజ్ లో ఉన్నాడు. ఎవడు నువ్వు చెప్పడానికి? ఆయన లాస్ట్ స్టేజ్ లో ఉన్నాడని చెప్పడానికి, ఆయన లాస్ట్ స్టేజ్ లో ఉన్నాడని చెప్పడానికి, ఆయన బతకడం అని చెప్పడానికి నీవు నేను ఎవరమే? ఊపిరిచ్చిన వాడు ఆయన. ప్రాణం పెట్టాలన్నా ఆయనదే, ప్రాణం తీయాలన్నా. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చొని ఆరాధిస్తున్నారు సూర్యుడమ్మ గారు. మరణ పడక మీద నుంచి దేవుడు లేవనెత్తి మళ్ళా ఇక్కడ కూర్చోబెట్టాడు. హల్లెలూయా. భయంకరమైనటువంటి క్యాన్సర్ వ్యాధి నుంచి విడుదల దయచేసి ఆ కరోనా టైంలో, మామూలు టైంలో కాదు, కరోనా టైంలో సుఖాలూది అమ్మగారు వెనక కూర్చొని దేవుని ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. ఈ సంవత్సరంలో ఎన్ని బలహీనతలు, ఎన్ని అనారోగ్యాలు, ఎన్ని భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడు నిన్ను స్వస్థపరిచాడు. ఎనలైనటువంటి సేవ, కన్నీరు, దుఃఖము. దావీదు మహాభక్తుడు అంటాడు, నా కన్నీటితో నా పరుపు వెళ్ళిపోతుందంట. ఆయన కన్నీరు కారుస్తూ ఉంటే అంటే ఎంతగా రోధించాడు ఆయన. అటువంటి రోదన ధ్వని చేసినటువంటి సహోదరి గ్రేస్ అమ్మగారు ఇక్కడ ఉన్నారు. మన కేరళకి వెళ్ళినప్పుడు భానుతేజతో కేక్ కట్ చేయించాం. నిజంగా మునుపటికి ఇప్పటికి కాస్త బెటర్. ప్రభు స్వస్థపరుస్తాడనేటువంటి నిరీక్షణ. హల్లెలూయా. ఈరోజు ఎన్నో ఒక్కొక్కరిని చెప్పాలంటే చాలా సాక్ష్యాలు ఉన్నాయి. మనలో విశ్వాసం ఉండాలి, పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన ఉండాలి. ప్రభు సమస్తము సాక్షి. ఈ అధికారి యొక్క విశ్వాసం ఎంత గొప్పదండి. చనిపోయినా సరే అయ్యా నువ్వు రా, వచ్చి చెయ్యొచ్చు, ఆయన బతుకుతారు. ఆ వెంటనే యేసయ్య వెంట వెళ్ళాడు. అదంతా జరిగిన తర్వాత 23వ వచనం, అంతటి యేసు అధికారి ఇంటికి వచ్చి వాయించు వారికి గొర్రెలు చేయుచుండు జన సమూహమును చూసి, ఏమని రాయబడి ఉంది అక్కడ? బైబిల్ తెరిచిన మాత్రమే కనపడుతుంది కదా. ఏమని రాయబడి ఉంది అక్కడ? ఇది కూడా ఒక మార్పే. చెవులో సంకం వదినట్టుగా ఊతాను ప్రతి వారం దండయ్యా బైబిల్ అని. ఏమంటే చూపించమంటారు, ఒకసారి చూపిస్తారా? వచ్చేవారం అడుగుతారు, పేలంలో తెచ్చుకుంటారు. ఇది కూడా మార్పే. ఆ మార్పు ఉంటేనే నీకు రక్షణ, మార్పు ఉంటేనే నీకు స్వస్థత, మార్పు ఉంటేనే నీకు క్షమాపణ, మార్పు ఉంటేనే నీకు క్రిస్మస్ ఆశీర్వాదాలండి. ఏమైనటువంటి దేవుని బిడ్డరా, ఎన్నిసార్లు ఇట్లా అమ్మ చెప్తుంది, నాన్నలో ఎంతమంది చెప్తారు నాకు తెలియదు. నాన్నలో చెప్తారు. నాన్న ముందు బైబిల్ పట్టుకొని బయలుదేరితే వెనకాతల బండి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ట్రైన్ ఇంజిన్ మొదట కరెక్ట్ గా బయలుదేరితే పెట్లన్నీ కూడా, ఇంజిన్ సరిగా లేకపోతే కలమన్నా కలదు కదా. కాబట్టి నాన్న రోల్ మోడల్ గా ఉండాలి, అమ్మ రోల్ మోడల్ గా ఉండాలి. ఇక్కడ యేసయ్య రాగానే అక్కడట గొళ్ళు చేస్తున్నారట.
ఏడుపు అబ్బో ఎక్కడ ప్రేమ వాళ్ళకి పోసేస్తారు బతుకుండగా. ఒక్క నీళ్లు పోయారు కానీ చచ్చిపోయే ముందు మట్టుకు పోసేస్తారు నోట్లో తులసి నీళ్ళు. ఒరే నువ్వు పోయిరా, అరే నువ్వు పోయిరా, పెద్ద మనవాడు కదా నువ్వు పోయిరా. చచ్చిపోయే గోరీలు కట్టేస్తారు, లక్షలు లక్షలు పెట్టి పాలరాయి నాపరాయి. బతుకుండగా కూడా నీవు అలాగే ప్రేమతో నేను చూడాలా. చనిపోయిన తర్వాత చనిపోయిన వాళ్ళు వచ్చి అబ్బా నా కొడుకు ఎంత బాగా కట్టాడు అని నేను మెచ్చుకోరు. వాళ్ళు రారు కూడా మన విశ్వాసం ప్రకారంగా వారు చూడరు కూడా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు గొల్లు చేసేవారంట. ఓ గుడ్డి వాళ్ళకు అక్కో అమ్మో తెలుగు అంట. సాయంత్రం నాటిలో ఒక అబ్బాయి వస్తాడు చూడండి, అలాగే గుండె బాదుకుంటారంట, ఏడుస్తూ ఉంటారంట. ఈ గోల కాదు, ఏసే రాగానే ఏమంటున్నాడు, ఈ గోల కాదు, ఈ ఘోష కాదు, ఈ దొంగేడుపులు కాదు, ఈ రోదన కాదు, నాకు స్థలం ఇవ్వండి. ఏమండి అలాగే ఏడుతున్న లోకంలో చాలా మంది, చాలా మంది రక్షణ కోసం, పాప క్షమాపణ కోసం ఏడుపు మాట్లాడటం. ఒళ్ళు గాయాలు పర్చేసుకొని, కొట్టేసుకొని, నరికేసుకొని, పోసేసుకొని, రంగురంగు బట్టలు వేసేసుకొని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనకి స్థలం ఇవ్వాలా. ఇక్కడ చూడండి చక్కని మాట, స్థలమయ్యుడి. ఈ చిన్నది నిద్రించున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. హేళన చేస్తూ ఉంటారు. ఓ పెద్ద వచ్చేసాడు, బాగు చేసినాడు, ఓ ప్రార్థన వల్ల జరిగిపోతాట. గాల్లో దీపం పెట్టి దేవుడా 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 అంటే జరిగిపోతాయి. ఎంతమంది అంటారంటే మన చుట్టూ కావు 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 అని అరిసేటువంటి కాకులు. నీ విశ్వాస జీవితాన్ని భ్రష్ట పట్టించడానికే సాతాను వాళ్ళని గిలుతా ఉంటాడన్నమాట. కానీ యేసయ్య ఆ లోపలికి వెళ్ళాడు. ఇది అక్కడ మనం చూస్తున్నాము. వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. హల్లెలూయా. అలా చెప్తున్నాను పైన. హల్లెలూయా. మహిమపరిస్తే మీరు దీవించబడతారు. కుదురుగా కూర్చొని పట్టలేదు, ఇంకే గుడికైనా వెనకాల చక్కగా కూర్చొని చేసి కిందన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, యేసయ్యకి నీవు స్థలం ఇస్తే నీకు స్వస్థత కలుగుతుంది. మొట్టమొదటిగా నీ లోపల ఉన్నటువంటి రోగాలను నువ్వు తీసివేసుకోవాలి. అది నీ చేతిలోనే ఉంది. ఏంటో రోగాలు? గలతీ పత్రికలో ఉన్నటువంటి శరీర కార్యాలు అనకుండా శరీర రోగాలంటే బాగుంటదేమో. అది ఏమంటే శరీర రోగాలు ఏంటవి? ఏంటమ్మా? జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారం, వేషాలు, కలహాలు, వస్త్రాలు, క్రోధములు, కక్షలు, వేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఇవన్నీ ఏంటంట? శరీర రోగాలు. ఈ శరీర రోగాలను నువ్వు తీసివేసుకోవాలి. నీ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటే ఆ పరిశుద్ధమైనటువంటి హృదయంలోనికి దేవుడు రావడానికి ఇష్టపడతాడు. అప్పుడు నీకు స్థలం ఇస్తే స్వస్థత నీకు శీఘ్రముగా లభిస్తుంది. హల్లెలూయా. శరీర రోగాలు తీసివేసుకోవడం అనేటువంటిది నీ చేతుల్లోనే ఉంది. అంటే నువ్వు ఒప్పుకోవాలి, నువ్వు వాటిని విడిచిపెట్టాలి. అది నీ చేతిలో ఉంది. ఆ తర్వాత బాగుపరిచేటువంటి వాడు ఆయనే, స్వస్థపరిచేటువంటి వాడు
ఆయనే. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. యేసయ్యకు స్థలం ఇస్తే నీకు స్వస్థత శీఘ్రముగా లభిస్తుంది. 5వదిగా 4వదిగా లూకా సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. లూకా సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. అమ్మా, మూడవ వచనం, 5వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఆ ధోనిలో సీమోనుదైన యొక్క ధోని ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి ధోనిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు ధోనిను లోతునకు నడిపించి చేపల పట్టుటకు నీ వలలు వేయుడని చెప్పగా, ఏలినవాడ రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేద్దామని ఆయనతో చెప్పిను. వారు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. హల్లెలూయా. యేసయ్యకు స్థలం ఇస్తే నీకు సమృద్ధి. యేసయ్యకు స్థలం ఇస్తే నీకు సమృద్ధి. అని వారు రాత్రంతా కూడా శ్రమ పడ్డారు. వారి వృత్తి, వారి పని చేపలు పట్టడం. కావలసినటువంటిది ఏమిటి అంటే వారికి చేపలు పట్టడానికి ప్రధానమైనటువంటి ధోని కావాలి, పడవ అక్కడ ఉంది. వారికి కావలసినటువంటి వల కావాలి, వాళ్ళకి ప్రధానంగా చేపలు పట్టడానికి వల కూడా అక్కడ ఉంది. ఇంకా గాలాలు ఉన్నాయేమో, ఇంకా కత్తులు ఉన్నాయేమో, ఇంకా అవన్నీ కూడా పెట్టుకోవడానికి పెద్ద పెద్ద టబ్స్ ఉన్నాయేమో, అక్కడ తొట్టెలు ఉన్నాయేమో, ఇంకా వారికి కావలసినటువంటి ఆహారం కూడా వారు పెట్టుకొని ఉన్నారేమో. ఇవన్నీ కూడా ఒక ఉద్యోగానికి వెళ్ళా ఇవన్నీ కూడా మన దగ్గర ఉంటే, ఓహో ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఖచ్చితంగా చేపలు పట్టేస్తాను అని అనుకుంటారు చాలా మంది. కానీ వీరందరూ రాత్రంతా శ్రమ పడ్డారు కానీ చేపలు ఏమి పడలేదు. ఎప్పుడైతే యేసయ్య వచ్చాడో, యేసయ్యకు ఆ ధోనిలో స్థలం ఇచ్చారో, ఆ రాత్రంతా వారు ప్రయాసపడి చేపలు పట్టకపోవడం ఒక ఎత్తు అయితే, యేసయ్య రాగానే, యేసయ్యకు స్థలం ఇవ్వగానే వారు విస్తారమైనటువంటి చేపలు పట్టారండి. హల్లెలూయా. అలా చేతులు లేవలేదు అక్కడ. హల్లెలూయా. నేను మారుతాను, మీరు మారకపోయినా దేవుని స్తుతించడానికి నడిపించాలి కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలుగా జ్ఞాపకం చేసుకుందాం. ఎంత ప్రయాసపడ్డారు వాళ్ళు. వాడ ఉంది, దోణి ఉంది, వల ఉంది, కత్తులు ఉన్నాయి. ఇక కావలసినటువంటి అంతా కూడా మనం అనుకుంటాం, అయినా ధనం ఉంది, జ్ఞానం ఉంది, ఈ డబ్బు ఉంది, నేను మంచి తెలివైన వాడిని, నేను ఏదైనా చేసేయగలను అని అనుకుంటున్నామేమో. ఏసే లేకపోతే నీ బ్రతుకు సున్నా. ఆయన వచ్చి నీ పక్కన నిలబడితే నీ విలువే మారిపోతుంది. సున్నాకు పక్కన ఒకటి నిలబడితే 10 అయిపోతుంది కదా. కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకో, యేసయ్యకు స్థలం ఇస్తే నీకు సమృద్ధి. ఎవరికైనా అధికారి దగ్గరికి వెళ్ళి గోజాడరా అంటే పెద్దల కన్నా లేచి వెళ్ళిపోతావు. వాడు కాలు పట్టుకొని, బాబు ఇంకా చేతులు పట్టుకొని, చేతులు కాదురా బాబు ఇవి కాళ్ళకు ఉపకారం చేయని ఎక్కేరు చేస్తూ ఉంటావు, ఆశ్చర్యులు చూస్తూ ఉంటావు. కానీ నువ్వు దేవుని దగ్గర ఎప్పుడైనా మొరపెడుతున్నావా? నీ సమస్యల గురించి ప్రార్థన చేస్తున్నావా? దేవుని సన్నిధిలో నీవు వస్తున్నావా? ప్రార్థిస్తున్నావా?
యేసయ్యకి స్థలం ఇస్తే, ఎప్పుడైతే యేసయ్య అక్కడికి వచ్చాడో వారు విస్తారమైనటువంటి చేపలు ఏమంటున్నాడు, రాత్రంతా మేము ప్రయాసపడదాం ప్రభువా, మాకేమీ దొరకలేదు, అయినను యేసయ్యకి స్థలం ఇచ్చారు. ఆయన మాట విన్నారు. ఆయన మాటే దేవుని యొక్క వాక్యం. వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో, వాక్యం అంట, వాక్యం దేవుని మాట చెప్తా ఉంది. వాక్యము మనకి ఏంటంటే ఇది ఏంటిది, ఏంటి ఇలాగే ఎప్పుడు చూసుకుంటాం. ఏంటంటే వాక్యం అర్థం లాంటిదంట. వాక్యము అర్థం లాంటిది. గంటల తరబడి నువ్వు అర్థం పొందుంటావు కదా, ఎక్కడైనా చిన్నది ఉన్నదనుకో ఏం చేస్తావు, రుద్ది రుద్ది రుద్దుతావు. ఏమండి, ఏదైనా చిన్న తెల్లంటి కారణం వచ్చేసరి తెల్లది ఎప్పుడు పెయింట్ చేసేద్దామని చూస్తాం కదా. ఏదైనా చిన్న మొక్కం ఏ అందంగా లేకపోయినా, ఏదైనా చిన్న పింపులు వచ్చిందని అప్పుడు దీపం అప్పుడు వచ్చింది. నీ జీవితాన్ని చూపించే అర్థం లాంటిది వాక్యం అండి. హల్లెలూయా. ఈ వాక్యము శుద్ధి వంటిది. ఈ వాక్యము చాకల వాని సబ్బు వంటిది. ఈ వాక్యము అగ్ని వంటిది. ఈ వాక్యము శుద్ధి వంటిది. ఈ వాక్యము చెరిగేటువంటి చేట వంటిది. ఈ వాక్యము చీపురు వంటిది. శుద్ధి గూడు చేసేటువంటి చీపురు వంటిది. ఎన్ని పోలికలు ఉన్నాయో. ఈ వాక్యము పాల వంటిది, తేనె వంటిది, నూనె వంటిది. అమూల్యమైనటువంటిది ఈ యొక్క దేవుని వాక్యం. ఆ వాక్యము నీవు రోజు చదువుతా ఉంటే, అమ్మో నా బ్రతికిలాగా ఉంది కదా, నేను సరి చేసుకోవాలి అని చెప్పి దేవుడే నీతో మాట్లాడతాడు. వాక్యం అర్థం వంటిదండి, అర్థం వంటిది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తున్నా, యేసయ్యకు స్థలం ఇస్తే సమృద్ధి. 4 విషయాలు మీకు చెప్పాను. మొట్టమొదటిగా యేసయ్యకు స్థలం ఇస్తే క్షమాపణ దొరుకుతుంది. గుర్తుపెట్టుకోండి. మళ్ళా అడుగుతారు ఇలా చూపించి నువ్వు చెప్పు అంటాను. యేసయ్యకు స్థలం ఇస్తే క్షమాపణ దొరుకుతుంది. రెండవదిగా యేసయ్యకు స్థలం ఇస్తే, మీరు కూడా పిల్లలు కూడా యేసయ్యకు స్థలం ఇస్తే రక్షణ దొరుకుతుంది. యేసయ్యకు స్థలం ఇస్తే ఏం దొరుకుతుంది? స్వస్థత దొరుకుతుంది. యేసయ్యకు స్థలం ఇస్తే సమృద్ధి దొరుకుతుంది. ఇప్పుడు అడగనా, రెడీగా పట్టుకున్నారు ఈరోజు అనుకుంటున్నా. నూతన సంవత్సరం మంచి డైరీ తెచ్చుకోండి, రాయండి, వాక్యాలు సిద్ధపరచుకోండి. చాలా మంది సిస్టర్స్ రాసుకుంటున్నారు. అమౌంట్ యవనస్తులు చేసుకోవాలి, పురుషులు చేసుకోవాలి. ఏమంటే అప్పుడైనా మళ్ళా ఒక్కొక్కరిని లేపి యేసయ్యకి స్థలం ఇస్తే క్షమాపణ దొరుకుతుంది. యేసయ్యకి స్థలం ఇస్తే రక్షణ దొరుకుతుంది. యేసయ్యకి స్థలం ఇస్తే స్వస్థత దొరుకుతుంది. యేసయ్యకి స్థలం ఇస్తే సమృద్ధి. అబ్బో చాలా మంచిది. ఐదవదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసయ్యకు స్థలం ఇస్తే అద్భుతాలు జరుగుతాయి. అందరూ అయిపోయిన తర్వాత లాస్ట్ లో అనుకుంటారు కొంతమంది దేవుని, ఏమంటే దేవుడు ఎప్పుడు కోరుకుంటాడు, పండుగలో జ్ఞాపకం చేసుకున్నాం కదా, ప్రథమ ఫలములు. ఏం కోరుకుంటాడండి? ప్రథమ ఫలములు, ఫస్ట్ ప్రియారిటీ, మొదటి ప్రాధాన్యత ఆయనకి ఇవ్వాలి. ఆయనకి కావాలి కాదు, ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే నిన్ను పుట్టించాడు కాబట్టి. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము అని ప్రతి ఆదివారం కూడా పిలుపులో వాక్యాన్ని చదువుతారు కదా నడిపించేవారు. కొంతమంది ఒకరిద్దరు వింటారు, అప్పుడు కావాలి కదా. కాబట్టి పిలిపించినప్పటికి ఎంతమంది వస్తారు? 100 దావిది కింద చదివినప్పటికీ
చెయ్యంతమంది అన్నగాని 100 దావీదు కీర్తన చదువుతారు ప్రతి ఆదివారం కూడా. ఇప్పుడు చదువుతారు పాస్టర్ అన్నట్టు చదువుతున్నారు కొంతమంది, ప్రతి ఆదివారము చదువుతారు. అప్పుడు మనం రాం కదా. ఇది కూడా మార్పే. స్థలం ఇచ్చామంటే మార్పు రావాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదిగో ఈ అందరినీ పిలుస్తాం, అన్ని కార్యక్రమాలు చేసుకుంటాం, ఏమంటే అన్ని అయిపోతాయి. లాస్ట్ లో ఎప్పుడో పిలిచండి ప్రార్థన చేయించుకుంటామండి మాస్టర్ గారు. ఎప్పుడో ప్రార్థన పెట్టుకుంటామండి. ఎప్పుడో మొదటి స్థానం. కొంతమంది లెక్కలే చేస్తా ఉంటారు. అమ్మ పాస్టర్ గారు పిలిస్తే ఆయనకు ఫీజు, ఆయనకు స్వీటు, వచ్చిన వాళ్ళకు డ్రింకులు. అందుకే చిన్ను సంచులో వేసిన దానిలాగా వెళ్ళిపోతుంది అంతా కూడా బయట. ఏమండి, ఒక డాక్టర్ వచ్చి ఒక్క ఎంఆర్ఐ స్కాన్ తీయించమ్మా డౌట్ ఉంది అంటాడు, అంతే 5,000 వదిలేస్తే అక్కడ. ఏమండి, దేవుని పిలవడానికి నువ్వు పాస్టర్ గారికి డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను ఎప్పుడు డబ్బులు ఆశించలేదు. నీవు దేవుని నామాన్ని పిలిచి ప్రథమ స్థానం ఆయనకి ఇవ్వు. విశ్వాసకి ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, టీ పెట్టు, మేరీ బిస్కెట్ టీ చాలు, కానీ ప్రార్థన పెట్టు, అది నీకు ఆశీర్వాదకరం. ప్రథమ స్థానం ఆయనకి ఇవ్వాలి. గలిలయలోని మొదటి కానా వివాహము జరిగింది. ఆ విందు చేసినటువంటి ఆ పెద్ద ఆయన యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? ఆ చేసిన మంచి పని. అందరికి ఇన్విటేషన్ ఇచ్చాడు, యేసయ్యకి కూడా ఇన్విటేషన్ ఇచ్చాడు. మంచి మాట. యేసును ఆయన శిష్యులను ఆ యొక్క పెళ్లికి, కానాను వివాహానికి పిలిచాడు. కాబట్టి అందరికి తెలుసు కదా, లోటు లేకుండా పోయింది. హల్లెలూయా. మారాన్ని మధురముగా మార్చాడు. ఆ ద్రాక్షరసము ముందు ద్రాక్షరసం కన్నా అద్భుతమైనటువంటి, మధురమైనటువంటి, విస్తారమైనటువంటి ద్రాక్షరసంగా మార్చేశాడు. ఎందుకో తెలుసా? యేసయ్యను పిలిచాడు కాబట్టి. నీకుందా తపన? ఏమండి, కొంతమంది చిన్న ఇల్లులు పాస్టర్ వచ్చి ప్రార్థన చేయండి అంటారు కదా. ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి సుమా. యేసయ్యకు స్థలం ఇస్తే నీకు సమృద్ధి. హల్లెలూయా. డబ్బు ఎందుకు? ఈ రోజు కాకపోతే రేపు సంపాదిస్తాం, ఏదో విధంగా దేవుడు ఇస్తాడు. ఆ ఫలం మనమే అంటాం, ఆకాశ పక్షులు చూడండి, అయ్యెత్తవు, కోయవు, గర్శనులు దాచుకోవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అంటానే ఉంటాం, పోగేసుకుంటా ఉంటాం కదా. అయ్యో, దేవునికి ఫస్ట్ ప్రియారిటీ నీవు, తర్వాత దేవుడు చూసుకుంటాడు. అది విత్ ఇన్ డేస్ లోనే మళ్ళా దానికి డబల్ బొనాంజలో దేవుడికి ఇచ్చేస్తాడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా జ్ఞాపకం చేస్తున్నాను, యేసయ్యకి స్థలం ఇస్తే సమృద్ధి. యేసయ్యకి స్థలం ఇస్తే అలా ఫస్ట్ చెప్తామా, తర్వాత చెప్పాక చెప్పుకుంటాం. 6వదిగా జ్ఞాపకం చేసుకుంటే, యేసయ్యకు స్థలం ఇస్తే ఆశీర్వాదం. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనంలో చూస్తాం. దేవుని మందసాన్ని, అనగా అప్పుడు ఇశ్రాయేలు ప్రజల కాలంలో దేవుని మందసము కొద్ది దినాలు దావీదు దాన్ని తీసుకువెళ్లకుండా ఆపేశాడు. ఎవరింట్లో పెట్టాడు? ఓబేదెదోము ఇంట్లో. కింద నుంచి ఎంత ఫాస్ట్ గా జవాబు వస్తుంది, పైనుంచి ఎప్పుడు వస్తుందా అని ఆశపడుతూ ఉన్నాను. ఎవరింట్లో ఉంది? ఓబేదెదోము ఇంట్లో ఉంది. ఓబేదెదోము ఇంట్లో ఉంది. ఆ 3 నెలలు కూడా ఓబేదెదోమును తన ఇంటి వారిని కూడా ఆశీర్వదించెను. హల్లెలూయా. ఎందుకు? ఓబేదెదోము ఇంట్లో మందస్సు ఉంది కాబట్టి. ఇంట్లో మందస్సు ఉందా? వాక్యం ఉందా? ప్రార్థన ఉందా?
స్తుతి ఉందా, ఆరాధన ఉందా, కుటుంబ ప్రార్థన ఉందా? ఇవన్నీ ఉంటే ఆశీర్వాదం మీ సొంతం అండి. హల్లెలూయా. యేసయ్యకు ఆశీర్వాదం, యేసయ్యకు స్థలం ఇస్తే గొప్ప ఆశీర్వాదం మీ సొంతం అవుతుంది. 7వదిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, చివరిగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదివితే, ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను, తలుపు తీసిన ఎడల దాని ముందు ఒక వాక్యం రోమపత్రిక 1:28 ఒకసారి 1:28. మరియు వారు తమ మనస్సులోనికి దేవునికి చోటు ఇవ్వలేకపోయారు కనుక చీటకు దేవుడు భ్రష్ట మనస్సును వారికి అప్పగించెను. 6వదిగా మనం చూసిన 7వదిగా చూసినట్లయితే యేసయ్యకు స్థలం ఇస్తే ప్రకటన గ్రంథం ప్రకారముగా, ఇదిగో నేను తలుపు నొద్దకు వచ్చి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము వినిన ఎడల నేను అతనితో కలిసి, నేను లోపల ప్రవేశించి అతనితో కలిసి, నాతో అతనితో నేను కలిసి భోజనం చేస్తాను. అంటే దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆయనకి స్థలం ఇస్తే నిత్య జీవం అంటే పరలోక రాజ్యం, దేవుడితో సహవాసాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఆయనకి స్థలం ఇస్తే ఏమండి, మా అందరికి తెలుసు కదా, ధనవంతుడు దరిద్రుడైనటువంటి లాజరు. ధనవంతుడి హృదయంలో దేవునికి స్థలం లేదు, లాజరు హృదయంలో దేవునికి స్థలం ఉంది. లాజరు వికారుడే, లాజరు దరిద్రుడే, లాజరు కురుపులతో బాధపడుతూ ఉంటే కుక్కలు వచ్చి నాకుతూ ఉన్నాయి, చీమునెత్తులు కాంత ఉంది. లాజరు లేపిడి పరిస్థితిలో ఉన్నాడు, లాజరు నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాడు. ధనవంతుడి దగ్గర అన్ని ఉన్నాయి, కానీ హృదయంలో యేసయ్య లేడు. లాజర్ దగ్గర ఏమీ లేదు, కానీ హృదయంలో యేసయ్య ఉన్నాడు. ఇద్దరు ఒకసారి చచ్చిపోయారు. ధనవంతుని ఊరేగింపుగా తీసుకొని పోయి ఉంటారు, గంధం చెక్కలతో కాల్చి ఉంటారు, నెయ్యి పోసి కాల్చి ఉంటారు, ఎంతో బీభత్సమైనటువంటి రీతిలో తీసుకొని వెళ్ళి ఉంటారు. కానీ లాజర్ని మున్సిపాలిటీ వాడు లాక్కెళ్ళి ఉంటాడు, శవాన్ని, ఆత్మను కాదు. ఆత్మను ఎవరు పట్టుకెళ్ళారండి? దేవదూతలు వచ్చి పట్టుకెళ్ళిపోయి. హల్లెలూయా. యేసయ్యకు స్థలం ఇచ్చాడు కాబట్టి ఆత్మ ఎక్కడికి పోయింది? నిత్య జీవానికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. అగ్ని ఆరదు, పురుగు చావదనేటువంటి భయంకరమైనటువంటి నరకంలోనికి అనేకమైనటువంటి వారు నశించిపోయి పోతా ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? వారు ప్రభువుకి స్థలం ఇవ్వలేకపోవడం వల్ల, ప్రభు వారి హృదయాల్లో లేకపోవడం వల్ల. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువుకి స్థలం ఇస్తే నిత్య జీవము. ఇప్పుడు రోమపత్రికలో మనం చదివితే, వారి హృదయంలో, వారు మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేకపోయింది కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడే వారికి భ్రష్ట మనస్సు. హృదయంలో యేసయ్యకి స్థలం లేకపోతే వారు ఏ మనసు అట? నేను కాదు, వాక్యం చెప్తుంది. వాళ్ళు దేవునికి చోటు ఇవ్వలేదు, భ్రష్టులుగా వారికి వారే మారిపోతున్నారు. ఈ రోజు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాం, క్రిస్మస్ దినాల్లో వాక్యము ప్రకటిస్తూ ఉన్నాం, లేదా సువార్త చేస్తూ ఉన్నాం, అనేక మందికి ప్రకటిస్తూ ఉన్నాం. స్థలం ఇస్తే ఈ పైన పేర్కొన్న ఆశీర్వాదాలన్నీ పొందుకుంటారు, లేకపోతే అంతే. చెప్పడము స్వార్థికుల పని, విశ్వాసుల పని, సేవకుల పని, దైవజనుల యొక్క పని. వింటే రక్షించబడతారు, వినకపోతే శిక్షించబడతారు. కాబట్టి ఆయనకు సత్రములో స్థలము లేనందున ఆయన పశువుల శాలలో తొట్టిలో పొరండబెట్టది. ఈరోజు స్థలము మన హృదయాల్లో ఉన్నదా? మన గృహాల్లో ఉందా? ఆయనకు నిజముగా స్థలం ఇస్తే
ఆయనకి స్థలం ఇస్తే అలా మేడం ఉన్నవారు ఆయనకి స్థలం ఇస్తే పాప క్షమాపణ దొరుకుతుంది. ఆయనకి స్థలం ఇస్తే రక్షణ దొరుకుతుంది. చెప్పండి, ఏం దొరుకుతుందంట? రక్షణ దొరుకుతుంది. మూడవదిగా ఆయనకి స్థలం ఇస్తే స్వస్థత దొరుకుతుంది. మళ్ళా స్థలం ఇస్తే స్వస్థత దొరుకుతుంది. ఆయనకి స్థలం ఇస్తే సమృద్ధి దొరుకుతుంది. ఆయన స్థలం ఇస్తే సమృద్ధి దొరుకుతుంది. తర్వాత ఆయనకి స్థలం ఇస్తే ఆశీర్వాదం దొరుకుతుంది. ఆయనకి స్థలం ఇస్తే అద్భుత కార్యాలు జరుగుతాయి. ఆయనకి స్థలం ఇస్తే నిత్య జీవం నీ సొంతం అవుతుంది. హల్లెలూయా. సత్రములో స్థలము లేనందున ఆ మాట మన జీవితాల్లో నుంచి రాకూడదు. యేసయ్య నా దగ్గర ఉన్నాడండి, యేసయ్య నాతో ఉన్నాడండి అనేటువంటి ఆ విశ్వాస జీవితంలోనికి మనము సాగిపోవాలి. అటు ధన్యత, అటు తీర్మానము, అటు మార్పు మనం పొందుకొని నిజమైనటువంటి ఆత్మతో సత్యముతో క్రిస్మస్ ఆరాధన చేసినట్లయితే పాట పాడతాం కదా, గుండె నిండా నువ్వే. పాట పాడటంలో మంచిదే, పాడండి. కానీ నిజంగా గుండె నిండా ఉన్నాడా లేదా? ఇంకెవరికైనా చోటు ఉందా? ఒకసారి మనం ఆలోచించుకుందాం. గుండె నిండా యేసయ్య నింపుకుంటే ఆశీర్వాదము, సమస్త దీవెనలన్నీ కూడా నీ సొంతం అవుతాయి. అటువంటి ఆశీర్వాదము, దీవెన ఈ క్రిస్మస్ దినాల్లో పొందుకోవాలని దేవనామంలో ఆశిస్తూ ఈ కొద్ది వాక్యాన్ని ముగిస్తున్నా. దేవునికి మన యొక్క అర్పణలను అర్పించుకుందాం.